దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారండి? నేడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు ధ్యానాంశముగా చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు యేసు, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగా కానీ చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్టలాది వారము తర్వాత రోజు నుండి కూడా అది పరిశుద్ధ వారముగా లెక్కిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు మట్టలాది వార దినమున యెరూషలేము వీధులలో గాడిద మీద ఆయన ఒక రాజుగా అభిషిక్తునిగా ప్రవేశించి ఆ సాయంత్రానికి ఆదివారం సాయంత్రానికి ఆయన బేతనియ గ్రామానికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. అయితే మరునాడు మనం చదివినటువంటి ఈ మూల వచ్చిన ప్రకారంగా మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆ తెల్లవారిన తర్వాత సోమవారము బేతనియ గ్రామం నుంచి మరలా యెరూషలేముకు యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు బేతనియ నుండి మరలా బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆకలి కొనినటువంటి వాడుగా ఉన్నారని మనం చదివినటువంటి వాక్యంలో తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ఆ సమయంలో ఆయన ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచారు. యేసుక్రీస్తు వారు ఆకలి కొని దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టుకి ఏమైనా ఫలాలు ఉన్నాయేమో, ఆ ఫలాలు తినాలని ఆశ కలిగి దాని దగ్గరకు వచ్చి చూసినప్పుడు అక్కడ ఆకులు మాత్రమే ఉన్నాయి, కానీ ఆకులు తప్ప ఆ యొక్క అంజూరపు చెట్టుకు ఒక్క ఫలము కూడా లేదు. అయితే ఎందుకు ఫలములు లేకుండా అక్కడ ఆ చెట్టు ఉన్నది అంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే అంజూరపు పండ్లు కాసేటువంటి సమయంలో కాకుండా మిగిలినటువంటి సమయంలో ప్రభువారు ఆ చెట్టు మీద ఆకులు ఉన్నాయేమని చూశారు, కానీ అక్కడ కాయలు ఉన్నాయని చూశారు, కానీ ఆకులు తప్ప ఫలములు అనేటువంటివి లేనందుగా ప్రభువారు కోపముతోటి ఆ చెట్టుని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని ఆ చెట్టుని శపించినప్పుడు అది ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు వారి యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. యేసయ్య దీవించేటువంటి వాడే కానీ శపించేటువంటి వాడు కాదు. ఆయన ప్రేమను చూపించేటువంటి వాడే కానీ కోపమును చూపించేటువంటి వాడు కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆకలి కొని అంజూరపు పండ్ల కొరకు ఆ చెట్టులో వెతికినప్పుడు ఫలములు దొరకలేదు అని తెలియజేయబడతా ఉంది. అయితే ఎందుకు ఫలములు లేవు అంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు కాయలు పండ్లు కాసేటువంటి కాలము కాని పరిస్థితుల్లో ఆ కాలంలో ప్రభువారు పండ్లను వెతికినటువంటి వారుగా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే పండ్లు కాయనటువంటి కాలములో పండ్లను వెతికి పండు లేనందువలన ఆ చెట్టును శపించారు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలాగా వ్రాయబడి ఉంది? ఈ యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకోవడానికి మునుపు ఈ పరిశుద్ధ సోమవారం దినమున ప్రభువారు 2 కార్యాలను జరిగించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన బేతనియ నుండి వెళుతూ మొట్టమొదటగా అంజూరపు చెట్టుని శపించినటువంటి వారుగా ఉన్నారు. రెండవది యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి తీరు ఈ 2 సంఘటనలు పరిశుద్ధ సోమవారం దినమున జరిగినటువంటివిగా ఉన్నాయి. అయితే ఈ మాటలను మనము
ధ్యానంలోనికి వెళ్ళక మునుపు యేసుక్రీస్తు వారి యొక్క ప్రవర్తన పద్ధతి ఆశ్చర్యంగా మనకు కనిపిస్తూ ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ యొక్క పరిశుద్ధ సోమవారంలో జరిగినటువంటి ఈ 2 సంఘటనలను బట్టి కొన్ని ఆత్మీయ సత్యాలు ప్రభువారు మనకు నేర్పించాలని ఆశపడతా ఉన్నారు. అందుకే ఈ 2 సంఘటనలు కూడా మనకు వ్రాయించినటువంటి వారుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ యొక్క అంజూరపు చెట్టుని శపించినటువంటి తీరు మనకు ఆత్మీయంగా మేలుకరమైనటువంటి ఒక సందేశాన్ని ఇందులో ప్రభువారు పొందుపరచినటువంటి వారుగా ఉన్నారు. మొట్టమొదటగా ఆ మాటలు ఆ సందేశాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రవర్తనకు తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో అక్కడ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం అనేటువంటిది మన కొరకు దాచబడి ఉన్నది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనము గమనించినట్లయితే ఇక్కడ అంజూరపు చెట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ అంజూరపు చెట్టుని ప్రభువారు శపించినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మనకు అనగా విశ్వాసికి సాదృశ్యంగా అంజూరపు చెట్టు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మాటను మనము ధ్యానం చేసుకోవటానికి మనము లేఖనాల్లో మరొక మాటను చదివినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలో ఒక సందర్భమును పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ చదివినటువంటి ఈ సందర్భంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యునికి ఒక ద్రాక్ష తోట ఉన్నట్లుగా వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ ద్రాక్ష తోటలో ఏముండాలి అంటే కేవలము ద్రాక్ష చెట్లు మాత్రమే ఉండాలి. కానీ ఈ ఉన్నదేమో ద్రాక్ష తోట, అందులో ఒకే ఒకటి మరొక చెట్టు ఉన్నది. అదే అంజూరపు చెట్టుగా లేఖనం తెలియజేస్తూ ఉంది. తోటేమో ద్రాక్ష తోట, కానీ ఒక అంజూరపు చెట్టు ఉన్నది. అయితే ఆ తోట యజమాని, ఆ యొక్క మనుషుడు ఆ ద్రాక్ష తోటను 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూసి ద్రాక్ష పండ్లు ఫలిస్తున్నాయా లేదా అని అనుకోలేదు. కానీ అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చేసి అంజూరపు చెట్టుకి ఫలములు ఫలిస్తూ ఉన్నాయా లేదా, ఫలములు ఉన్నాయా లేదా, ఆ అంజూరపు చెట్టు ఫలములను కలిగి ఉంటుందా లేదా అని 3 సంవత్సరాల నుంచి ఆ యొక్క అంజూరపు చెట్టులో ఫలములను వెతుకుతూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ యొక్క వచ్చిన భాగాలలో మనం చూసినట్లయితే ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది అని తెలియజేయబడతా ఉంది. అయితే ఈ ద్రాక్ష తోట అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ అంజూరపు చెట్టు మాత్రము విశ్వాసికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ యజమానుడు వస్తూ ఉన్నాడు, ద్రాక్ష తోటను చూస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి చెట్లను అన్నిటినీ చూడటం లేదు, కానీ అంజూరపు చెట్టును మాత్రమే చూస్తూ ఉన్నాడు. దాని ఫలాలు కనిపిస్తాయేమోనని 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నాడు. కానీ అతనికి అంజూరపు చెట్టులో ఒక్క ఫలము కూడా లభించనందువలన, ఫలము లేనందువలన ఆ యొక్క ద్రాక్ష తోట మాలితో, ఆ యొక్క తోటమాలితోటి ఈ యజమానుడు అంటా ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఈ అంజూరపు చెట్టుకి ఫలాలు ఏమైనా ఉన్నాయేమోనని నేను వెతుకుతూ ఉన్నాను, కానీ ఏమీ ఫలించడం లేదు. కనుక ఇది ఇక్కడ ఉన్నట్లయితే ఈ యొక్క భూమి యొక్క సారము వృధా అయిపోతూ ఉన్నది, కనుక దీనిని నరికివేయము అని చెప్పేసి యజమానుడు ఆ తోటమాలితో తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ మాట ప్రకారంగా ఈ యొక్క ద్రాక్ష తోట ఉపమాన రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్రాక్ష తోట అనేటువంటిది సంఘంగా ఉన్నది, అంజూరపు చెట్టు అనేటువంటిది విశ్వాసిగా ఉన్నది.
విశ్వాసికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ యజమానుడు వస్తున్నాడు, ద్రాక్ష చెట్టులో ఆ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలములు ఫలిస్తున్నాయి చూడటం లేదు, కానీ ఒక అంజూరపు చెట్టును మాత్రమే చూస్తూ ఉన్నాడు. అంటే సంఘము ఎలా ఉన్నది అని సంఘం అంతటిని గురించినటువంటి ఆలోచన ప్రభువుకు ఉండదు, కానీ ఒక్కొక్క వ్యక్తిని గురించి, ఒక్కొక్క వ్యక్తి ఎలాగా ఫలిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితము ఎలాగా ఉన్నది, ఆత్మీయ అభివృద్ధి జరుగుతూ ఉన్నదా, లేకపోతే ఆత్మీయంగా క్షీణదశలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడా, అతని యొక్క జీవిత విధం ఎలా ఉన్నది ఏంటి అని దేవుడు లెక్క అడిగేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క న్యాయపీఠం ముందు మనము నిలబడవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయం అనేటువంటిది రాబోతా ఉన్నది. ఆ సమయంలో మనమందరము కూడా, అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి పౌలు రాసినటువంటి ఈ మాట ప్రకారంగా మనమందరము, అంటే ఏ ఒక్కరికి మినహాయింపు అనేటువంటిది లేదు. అనగా ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఎక్కడ ప్రత్యక్షం కావాలంటే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట. అనగా ప్రభువారు ఈ లోకములో గొర్రెపిల్లగా వచ్చారు. ఆయన ఎలా ఉండబోతా ఉన్నారంటే ఈ లోకంలో సాధు స్వభావాన్ని కలిగినటువంటి జీవితాన్ని జీవించి మనలను రక్షించడానికి సెలువులో ప్రాణం పెట్టినటువంటి ప్రభువు న్యాయపీఠం మీద ఒకానొక దినమున కూర్చుండబోతా ఉన్నారు. ఆయన న్యాయపీఠం మీద కూర్చున్న సమయంలో మనమందరము ఆయన ముందు నిలబడవలసినటువంటి వారముగా ఉన్నాం. మనమందరమును క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున మనము ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఏ పనులైతే మనం చేసి ఉన్నామో, ఏ రీతిగా మన జీవితం అయితే జరిగినటువంటిదిగా ఉన్నదో, ఏ రీతిగా మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ప్రవర్తన కానీ, మన నడక సమస్తము కూడా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో, ఈ శరీరమును మనము కలిగి ఉండి ఈ దేహముతో మనం ఏ పనులైతే చేశామో వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ఈ లోకంలో ఉన్న సమయంలో మనం మాట్లాడినటువంటి ప్రతి మాటకి ఫలము, అనగా ఫలితం అనేటువంటిది మనం పొందుకొనబోతా ఉన్నాం. అది మంచి మాట మాట్లాడినా చెడ్డ మాట మాట్లాడినా, ఏ మాట మాట్లాడినా సరే దానికి తగిన ప్రతిఫలము మనం పొందుకొనబోతా ఉన్నాం. ఆ సమయం అనేటువంటిది మన జీవితంలో ఒకటి రాబోతా ఉన్నది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది మాట కానీ, లేకపోతే మన ఆలోచన కానీ, మన ప్రవర్తన విధం కానీ, ఎదుటి వారి పట్ల మనం ఎలా మాట్లాడాం, వారిని ఎలాగా చూసాము, ప్రేమించామా, ద్వేషించామా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభువు చెప్పినటువంటి ప్రధాన ఆజ్ఞను మనము పాటించగలిగామా, మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, మన ఆత్మీయ యాత్రలో మనము రక్షణ పొందక మునుపు ఎలా జీవించాం, పొందిన తర్వాత సంపూర్ణంగా క్రీస్తు మార్గమును మనం అనుసరించి నడిచామా, ఆ మార్గంలో మనము తొట్టిల్లామా, ఎలా నడిచాం, ప్రతిదీ కూడా దేహముతో జరిగించినటువంటి వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి. ఎందుకంటే మనము లెక్క అప్పచెప్పవలసినటువంటి వారముగా మనం. యేసుక్రీస్తు వారు ఆ దినాన న్యాయపీఠం మీద కూర్చొని మనల్ని ప్రశ్నించేవాళ్ళుగా ఉన్నారు. మనమందరం కూడా జవాబు చెప్పవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనను బట్టి మీరు దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఈ సిద్ధపాటు లేకపోతే ఇకనైనా సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి, సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకముగా మీ జీవితాన్ని గడిపించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా మనము క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు మనము నిలబడినటువంటి సమయంలో మనము లెక్క అప్పచెప్పాలి. మనము ప్రతి మాటకి, ప్రతి అంశానికి కూడా లెక్కను అప్పచెప్పాలి. అందుకే ఇక్కడ అంజూరపు చెట్టును గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క అంజూరపు చెట్టు విశ్వాసకి సాదృశ్యంగా ఉందని మనం నేర్చుకున్నాం, చెప్పుకున్నాం. ప్రభువారు ఆ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ చెట్టుకి ఫలములు లేనటువంటివిగా ఉన్నాయి. అంటే
విశ్వాసిని దేవుడు పరీక్షిస్తాడు, కానీ సంఘమంతటిని లేకపోతే అందరినీ ఎంతమంది అయితే న్యాయపీఠం ముందు నిలబడతా ఉన్నారో వారందరినీ మూకుమ్మడిగా అనగా అందరినీ ఒకేసారి ప్రశ్నించరు ప్రభువారు. ఒక్కొక్కరిని వారి వారి పనితనమును బట్టి ప్రశ్నించేవారుగా ఉన్నారు. మనము జవాబు ఒక్కొక్కళ్ళముగా చెప్పాలి. మన లెక్కను ఒక్కొక్కరుగా మనము అప్పచెప్పవలసినటువంటి వాళ్ళముగా ఉన్నాం. అందుకే అంజూరపు చెట్టును చూశారు. ఎంతకాలం చూస్తూ ఉన్నాడు అక్కడ యజమానుడు అంటే 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకి ఫలములు ఏమైనా ఉంటాయేమో అని యజమానుడు కనిపెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిగా ఉన్నటువంటి మనము, అంజూరపు చెట్టుకి సాదృశ్యంగా ఉన్నటువంటి మనము, ప్రభువు మనలో ఫలములను వెతికేటువంటి సమయంలో మనలో ఫలములు లేకపోతే మన పరిస్థితి ఏంటి ఒకసారి మనము ఆలోచించేయాలి. ఇక్కడ ఈ ద్రాక్ష తోట యజమాని అంటున్నాడు, 3 సంవత్సరం నుండి ఈ చెట్టు ఫలిస్తుందేమోనని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. దీని కొరకు నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో వ్యయాన్ని నేను అక్కడ దాని కొరకు నేను పెట్టినటువంటి వాడికి ఎంతో ఖర్చు పెట్టాను, ఎరువులు వేశాను, నీళ్లు పెట్టాను, ఎంతో శ్రమపడ్డాను. అయినా సరే దీనికి ఫలములు లేవు. కాబట్టి దీనిని నరికివేయి, ఎందుకంటే ఇది భూమి యొక్క సారాన్ని పీల్చుకుంటా ఉన్నది కానీ ఫలములు లేకుండా ఉన్నదని చెట్టుని బట్టి అక్కడ యజమానుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువారు ఫలించనటువంటి జీవితాలను ఎవరు కలిగినటువంటి వారుగా ఉన్నారు అనగా యేసుక్రీస్తు వారు మనలను ఎలా పోషిస్తూ ఉన్నారంటే, ప్రభువారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చెట్టుకి యజమానుడు అంటున్నాడు, 3 ఏండ్ల నుంచి నేను దానిని చూస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువారు ఎన్ని దినాల నుంచి మనల్ని చూస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత కాలం నుండి ఆయన తన 2 చేతులను మన వైపు చాచినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, దినాలు, ఎన్నెన్నో మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. అయితే మనలో మార్పు రాకపోతే, అంజూరపు చెట్టును వెతికినప్పుడు ఫలములు లేకపోతే ఎలాగ దాన్ని నరికి తీసివేయండి అని యజమాని చెప్తా ఉన్నాడు. ప్రభువారు మనల్ని బట్టి కూడా ఈ మాట మాట్లాడేవాళ్ళుగా ఉన్నారేమో ఒక్కసారి మనము ఆలోచించాలి. మన జీవితంలో ఫలములు లేకపోయినట్లయితే మన జీవితము ప్రభువారి చేతిలో ముగించబడతా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే ఫలించాలి. అయితే ఇక్కడ ఇది ప్రభువారు ఈ యొక్క అంజూరపు చెట్టుని చూసినప్పుడు అది ఫలము లేనందువల్ల దానిని శపించారు. వాస్తవముగా మనము ఆలోచన చేసినట్లయితే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టులాగా ఉన్నటువంటి మనము ఫలిస్తే దేవుడు మనలను దీవిస్తాడు. ఆ యొక్క తోటలో మనలను దేవుడు నిలిపి ఉంచేవాడుగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆ బేతనీయ ప్రాంతానికి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ అంజూరపు చెట్టును చూసినప్పుడు అక్కడ ఆకులు తప్ప ఫలములు లేనప్పుడు దానిని శపించినటువంటి వారుగా ఉన్నారు. అయితే వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఆ చెట్టు ఫలించకపోవటానికి, అంజూరపు చెట్టు ఫలించకపోవడానికి కారణం కూడా అక్కడ వ్రాయబడింది. కారణం ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంటే ప్రభువారు ఏ సమయంలో అంజూరపు చెట్టుకి ఫలాలు ఉన్నాయా లేదా అని వెతికారంటే పండ్ల కాలము కాని దినాలలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పండ్లు ఒకానొక సీజన్లో కొన్ని సీజన్స్కి కొన్ని పండ్లు మాత్రమే మనం మార్కెట్లో మనం చూడగలం. నేడు మనం చూసినట్లయితే మామిడికాయలు వస్తూ ఉన్నాయి, అంటే వాటికి ఒక సీజన్ అనేటువంటిది ఏర్పడింది. అలానే కొన్ని కాయలు, పండ్లు మనం చూస్తే అవి కొన్ని కాలంలోనే మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అలానే అంజూరపు చెట్టుకి ఫలాలు ఉండాలంటే అంజూరపు పండ్ల కాలం అయితేనే అది ఫలిస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టుకి ఫలాలను వెతికినటువంటి సమయంలో అది అంజూరపు పండ్ల కాలము కాదు. కానీ అక్కడ ప్రభువారు ఆ చెట్టుకి ఆ ఫలాలు వెతికినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే వాస్తవముగా శరీర రీతిగా, ఈ లోకరీతిగా మనం ఆలోచన చేసినట్లయితే అది ప్రభువారు అలా వెతకకూడదు. వెతికినా కూడా అక్కడ పండు లేకపోయినప్పుడు దానిని శపించకూడదు. కానీ ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనము గనక గమనించినట్లయితే, గుర్తించినట్లయితే ప్రభువారు పండ్ల కాలము కాని దినాలలో దానిని వెతికారు. అనగా మనలను దేవుడు ఎప్పుడు పరిశీలిస్తాడంటే, మనము ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన జీవితం ఒక రకంగా ఉంటుంది. మిగిలినటువంటి దినాలలో ప్రార్థన కాని సమయంలో మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అంటే ఫలించనటువంటి కాలములు కూడా మన జీవితంలో రావచ్చు. అనగా ఫలించడానికి అనుకూలముగా లేని సమయము,
ఫలములు ఉండటానికి అనుకూలంగా లేని సమయం కూడా మన జీవితంలో మనము కలిగి ఉంటాం. మనము ఎలాంటి ఫలాలను ప్రభువారు వెతికేటువంటి వారుగా ఉన్నారు. అంజూరపు చెట్లకేమో అంజూరపు ఫలాలు ఉన్నాయని వెతికారు. మనలో విశ్వాసిలో ఏమి ప్రభువారు వెతకాల్సినటువంటి వారుగా ఉన్నారంటే ఆత్మఫలము మనలో ఫలిస్తూ ఉన్నదా లేదా, మంచితనం ఉన్నదా లేదా, ప్రేమ ఉన్నదా లేదా, సాత్వికం ఉన్నదా లేదా, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఇంకా మన ప్రవర్తన, పరిశుద్ధత, అనేకమైనటువంటి ఫలాలు మనము ఫలించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ లోకము చూస్తే మనము పరిశుద్ధంగా ఉండటానికి అనుకూలంగా లేని పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అయినా సరే మనం ఎలా ఉండాలంటే లేఖన ప్రకారంగా దేవుడు కోరుకునేటువంటిది మనలో పరిశుద్ధత అనేటువంటి ఫలం మనల్ని కోరుకుంటున్నాడు. లోకము అందుకు వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా మనము ఫలించడానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ కూడా మనలో ప్రభువారు ఫలాలను వెతికేవారుగా ఉన్నారు. అంటే మనము ఫలించడానికి, జీవించడానికి అనుకూలముగా లేని పరిస్థితులున్నా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి అనుకూలము కాని పరిస్థితులున్నా దేవుడు మనలో మంచి ప్రవర్తన చూడాలనుకుంటున్నాడు, దీర్ఘశాంతాన్ని చూడాలనుకుంటున్నాడు, ఆశా నిగ్రహాన్ని చూడాలనుకుంటున్నాడు, ఆత్మఫలమును మనలో చూడాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ అవి లేకపోయినట్లయితే అంజూరపు చెట్టు ఎలాగా శపించబడిందో మనల్ని కూడా అలాగే శపిస్తాడు. ఎందుకంటే ప్రభువారు ఏ సమయాన వస్తారో ఆయన రెండవ రాకడలో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చేటువంటి కాలం అనేటువంటిది అది పండ్ల కాలమా కాదా అని చూడరు. కానీ పండ్ల కాలం కాని సమయంలో వచ్చినా మనం ఎలా ఉండాలంటే ఫలించేటువంటి అనుభవంలో ఉంటే అంజూరపు చెట్టులాగా మనలను శపించినటువంటి వారుగా ఉంటారు. ఈ సత్యమును తెలియజేయటానికి ప్రభువారు ఆ రోజు ఆ యొక్క అంజూరపు చెట్టును శపించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ సోమవారమున జరిగినటువంటి మరొక సంఘటనను మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17వ వచనం వరకు మనం చదివినట్లయితే, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టుట ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా? మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ సోమవారము దినమున జరిగినటువంటి రెండవ సంఘటన, యెరూషలేము దేవాలయంలోనికి ప్రభువారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ దేవాలయంలో అనేక మంది క్రయ విక్రయాలు జరుపుకుంటున్నటువంటి వారు, అమ్మేటువంటి వారు, కొనేటువంటి వారు, వారందరూ కూడా అక్కడ చాలామంది కనిపిస్తూ ఉన్నారు. రూకలు మార్చుకునేటువంటి వారు, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విదేశీ యాత్రికులు, వారందరూ కూడా అక్కడికి వచ్చేసి వారి బలి అర్పణ చెల్లించడానికి వారు వాళ్ళ డబ్బును అక్కడ ఇచ్చేసి మనీ ఎక్స్చేంజ్, ఫారెన్ మనీ ఎక్స్చేంజ్ చేయడానికి అక్కడ రూకలు మార్చేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలానే అక్కడ పావురాలను, గువ్వలను అమ్మేటువంటి వారు ఉన్నారు. వారు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో వారి మొక్కుబడులను తీర్చడానికి ఆ యొక్క అమ్మకాలు అక్కడ జరుగుతూ ఉండేవి. అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అక్కడ ఎంతో మోసం జరుగుతూ ఉన్నది. అదంతా కూడా వ్యాపార నిలయంగా మారిపోయింది. అందుకే ప్రభువారు అక్కడ వారందరి మీద కోపగించుకొని అక్కడ ఉన్నటువంటి పీటలను, బల్లలన్నీ కూడా పడవేసి అంటున్నారు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమని వ్రాయబడలేదా? అయితే మీరందరూ దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరం అనేటువంటిది ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించినటువంటి వాడుగా ఉన్నాడు. అది ఎలా ఉండాలంటే సమస్తమైన జనులకు అది ప్రార్థనా మందిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఆ మందిరము ప్రార్థనా మందిరంగా లేకుండా అది మార్పు నొందినందున అది వ్యాపార నిలయంగా, దొంగల గుహగా మార్చబడిందని ప్రభువారు గుర్తించినప్పుడు దాని అంతటిని కూడా ఆయన శుద్ధి చేయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి వాటందరినీ కూడా పంపించి వేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందు నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క మందిరం, అందుకే అది ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా అంటే పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచన ప్రకారముగా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన రక్తంతో మనలను కొనుక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు.
అనగా ఈ దేహం ఇప్పుడు ఎవరి సొత్తుగా ఉన్నదంటే దేవుని సొత్తు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సొత్తు. అయితే మనము మన దేహముతో మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరిచేటువంటి కార్యాలు చేయాలి. మనము ఎలా ఉన్నాము, ఎందుకు దేవుని మహింపరచాలి దేహంతో అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 16-17 వచనాలు మనము చూచినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా. మనం ఎలా ఉన్నామని పౌలు సంఘానికి తెలియజేస్తా ఉన్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మనం ఎలాంటి వారముగా ఉన్నామంటే దేవుని ఆలయముగా ఉన్నాం. ఈ దేహము ఎలా ఉన్నదంటే దేవునికి ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము అలా ఉంచినట్లయితే దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దేహముతో దేవుని మహిమపరచకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ దినాన యెరూషలేము దేవాలయంలో ఎలాగైతే అది వ్యాపార నిలయంగా మారిపోయిందో, అక్కడ సమస్తము కూడా దొంగలుగా మార్చివేయబడిందో, మన దేహం అంతా కూడా ఈ లోక పాపము చేత, ఈ లోకములో మనం జరిగిస్తున్నటువంటి పాప క్రియల చేత అదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా మార్చబడింది. అయితే ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, నేను అనగా ఆ దేహమును ఎవరైతే దేహం అనేటువంటి ఆలయాన్ని పాడు చేస్తారో, వారు పాపం చేత పాడు చేస్తారు, వారందరి ఎడల నేను వారికి కీడు చేయబోతా ఉన్నానని మాట్లాడి దేవుడు వాక్యం మాట్లాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ దినాన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న సమస్తమును శుద్ధి చేశారో, మనము కూడా శుద్ధి చేయబడినప్పుడే ప్రభు మనలను అంగీకరించేవారుగా ఉంటారు. ప్రభు మనలో నివసించేటువంటి వారుగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించేటువంటిదిగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుందాం. యెరూషలేము దేవాలయాన్ని ప్రభువారు శుద్ధి చేసినటువంటి రీతిగానే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్న దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ సోమవారంన ఈ 2 సంఘటనల ద్వారా మన హృదయము పరిశుద్ధపరచబడాలి, హృదయంలో పాపం లేకుండా ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడతా ఉంటాం. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడినప్పుడు ఆయన ఫలములు ఫలించినటువంటి కాలంలో కూడా మనలో ఫలాలను వెతికేవారుగా ఉన్నారు. కనుక మనం నిత్యము ఫలించేటువంటి అనుభవాన్ని ఈ పరిశుద్ధ సోమవారం ద్వారా మనం నేర్చుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. కనుకనే ప్రభు ఈ దినాన ఈ మాటలు మనతో మాట్లాడారు. కనుక ఈ మాటలు మన జీవితంలో ప్రభు ఆశీర్వదించినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ సోమవారమును ప్రభు మీరు జరిగించినటువంటి 2 కార్యక్రమాలను మాకు తెలియజేశారు. అవును మా ప్రభువా, అంజూరపు చెట్టు ఫలములు లేక ఎలాగో ఉన్నదో ఆ రీతిగా మేము ఉండకుండా నాయన, ఏ కాలములో మీరు మమ్మల్ని వెతికినా ఫలించే జీవితాన్ని మాకు దయచేయండి. అందుకు ప్రతిగా ప్రభు, అందుకు నాయన కావలసిన రీతిగా మా ప్రభు మా హృదయాలను శుద్ధి చేసి నాయన దేవాలయం శుద్ధీకరించి పరిశుద్ధపరిచారు. ఏ రీతిగా అలానే మాలో ఏ పాపము, డాగు, మచ్చ, కళంకము లేకుండా నాయన శుద్ధి చేసుకొని మా హృదయాలను మీ రక్తము కడిగి వేసుకొని మీ రాకడ కొరకు ఫలించేటువంటి జీవితమును, ఫలములు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి కృప చూపించమని నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని అటువంటి కృపతో మీరు దర్శించమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.